హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము రాయల చెరువుకి అయితే వెళ్తున్నాము. ఈ రాయల చెరువు తిరుపతి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఫస్ట్ అయితే మేము తిరుచానూరుకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి అన్నమయ్య సర్కిల్ నుంచి బైరాగపేట ఆర్చ్, అక్కడ నుంచి అయితే ఇంకా అగ్రహారం హైవే క్రాస్ చేసామన్నమాట. ఈ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్రాస్ చేయాలి. మన తిరుపతి వాళ్ళకైతే కొంచెం తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా మనం లెఫ్ట్ రైట్ తీసుకోవాల్సిన అవసరం ఏముండదు. స్ట్రైట్గా వెళ్తే దుర్గ సముద్రం వస్తుంది. దుర్గ సముద్రం నుంచి కొంచెం జాగ్రత్తగా స్ట్రైట్గా వెళ్తే రామాపురము. ఇంకా రామాపురం నుంచి కొంచెం దూరం వెళ్ళాక రామచంద్రాపురం వస్తుంది. రామచంద్రాపురం వచ్చిందంటే మనం ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే రాయల చెరువుకి. మేమైతే ఫస్ట్ జైన్ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. జైన్ టెంపుల్ అయితే ఇక్కడ వెళ్ళే దారిలోనే జస్ట్ మనం కొంచెం రామచంద్రాపురం దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే కనిపిస్తుంది చూడండి, ఇదే అన్నమాట జైన్ టెంపుల్. కానీ కొంచెం మబ్బులు వేసుకోవడం వల్ల వర్షం పడుతుందేమో. ఫస్ట్ అయితే మనం రాయల చెరువుకి వెళ్ళి తర్వాత ఈ జైన్ టెంపుల్కి వెళ్తే కొంచెం తడవకుండా ఉంటాము అనే ఒక హోప్తో మేమైతే ఫస్ట్ అయితే రాయల చెరువుకి వెళ్ళిపోయాము. అసలు చూడండి వ్యూ అయితే ఎంత భయంకరంగా ఉందో. అదీ కాక ఫుల్ చెట్లు అండి, ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి. అసలు చింతకాయ చెట్లు చూస్తూ ఉంటే చింతకాయ చెట్లు, టెంకాయ చెట్లు, తాటి చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. వెళ్తూ ఉంటే కొంచెం వర్షం పడేలా ఉంది కాబట్టి ఎవరైతే లేరు, చాలామంది అయితే ఏం లేదు, చాలా తక్కువగానే ఉన్నారు. అదండి ఇక్కడ నుంచి చూస్తే అబ్బా, ఇప్పుడే మనం కొంచెం ల్యాండ్ మార్క్ అన్నమాట. అది వచ్చే సామ్రాబాబు అని అయితే అనిపిస్తుంది. కొంచెము రాయల చెరువుకి దండం పెట్టుకోండి అందరూ అయితే. కొంచెం చూడండి ఇలా ఉంటుందన్నమాట. చాలా సాఫీగా ఉంటుంది రోడ్ అయితే. మనం స్ట్రైట్గా వెళ్తే చాలు. స్ట్రైట్గా వెళ్ళి కొంచెం మనము ఇక్కడే అనమాట లాస్ట్ ఎండింగ్లో నేను చూపిస్తాను. మనం ఇక్కడ రాయల చెరువుకి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. ఇంకా మనం శక్తిపీఠం అవి చూడాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలన్నమాట. రూట్ దగ్గర నేను చూపిస్తాను. అయితే చూడండి, ఇక్కడ రోడ్డు కొంచెం వర్షం పడింది కాబట్టి చాలా క్లియర్గా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకొచ్చేసాం మనం ఆల్మోస్ట్ మనమైతే ఇప్పుడు అడవిలోకి ఎంటర్ అయిపోయాము. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ రాయల చెరువు అనేది కట్టించారు. ఈ చెరువుకి చాలా పెద్ద చరిత్ర ఉందని నాకైతే ఇప్పుడే తెలిసిందండి. ఈ చరిత్ర ఏంటంటే, అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించేటప్పుడంట తాగడానికి ప్లస్ ఇంకా పంటలు పండించుకోవడానికి వాటర్ సరిగ్గా ఉండేవి కావంట. ఏమీ తోచని పరిస్థితుల్లో స్థలం కోసం వెతుకుతూ ఉంటే ఇలా 1504 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం అయితే కనిపించింది. ఇక్కడైతే నిర్మించాలని అనుకున్నారు. ఇదైతే శ్రీకాళహస్తిలో ఉన్న గోపురం చిలుక ముక్కుకు సమానంగా ఉండే కొలతలతో అయితే నిర్మించారు. ఆల్మోస్ట్ ఇదైతే ఈ రాయల చెరువు అనేది మునిగిపోయింది అంటే శ్రీకాళహస్తి గోపురం మునిగిపోయినట్టుగా భావించేవారంట. కానీ ఈ చెరువు అయితే ఎన్నిసార్లు నిర్మించినా కానీ ఈ కట్టలు అయితే తెగిపోయేవంట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడే ఉన్న స్థానికుల్లో గ్రామ దేవత పూని ఇలా చెప్పింది, ఆనకట్ట తెగకుండా ఉండాలంటే శ్రీకృష్ణదేవరాయలు వంశంలో ఎవరైనా ఒకరు బలిదానం ఇవ్వాలని చెబుతుందన్నమాట. ఈ విషయం తెలుసుకున్న రాజకుమారి శ్రీకృష్ణదేవరాయలు లేని సమయం చూసుకొని ప్రజల మధ్యలోకి వచ్చి, నేను ఈ బలిదానం ఇస్తాను, ఇది మా నాన్నగారి కళ, ఇది నా బాధ్యత అంటూ చెబుతుంది. కానీ ప్రజలు వినలేదు. కానీ రాజకుమారి మాత్రం అస్సలు ఒప్పుకోకుండా, నేను ఇవ్వాల్సిందే బలిదానం, ఇది మా నాన్నగారి కళ అని చెబుతూనే ఉంటుంది. ఇంకేం చేయాలో అర్థం కాకుండా రాజకుమారి అయితే, మా నాన్నగారి మీద ఒట్టు, నాకు ఎదురు తిరిగితే అని ఒట్టు వేయించుకుంటుంది. సో ఎవ్వరూ ఎదురు తిరగరు.
అప్పటికి కూడా ప్రజలు వద్దమ్మా వద్దు అంటున్నా కానీ మేము రాజవంశీకులము, ఇంత మాత్రం ప్రజల కోసం చేయకపోతే మేము ఎలా రాజవంశీకులం అవుతాము అంటూ ఆమె చెరువులోకి దూకేస్తుంది. నా సత్యము ఉంది అన్న అన్ని రోజుల్లో ఈ కట్ట అయితే తెగదు. ఈ చెరువుకి నా పేరు పెట్టకండి, మా నాన్నగారి పేరు పెట్టండి చెబుతుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ విషయం తెలుసుకొని వచ్చేలోపే ఆత్మ బలిదానం అయితే అయిపోయి ఉంటుంది. మెయిన్ వ్యూ నుంచి అయితే మేము కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ చేపలు పడుతున్నారు చూద్దామనేసి. అసలు ఎలా వెళ్ళారో మాకైతే వే కనిపించట్లేదు అసలు, కానీ చేపలు అయితే పడుతున్నారు అనమాట. ఇంకా మేమైతే వెనక్కి అయితే వచ్చేసాము. ఈ వచ్చే దారిలోనే రాయాలమ్మ టెంపుల్ అయితే కనిపించింది. ఆమె చేసిన ఆత్మ బలిదానానికి గుర్తుగా ఇలా గ్రామ ప్రజలు ఈ దేవాలయం అయితే కట్టించారు. ఇక్కడ చూడండి, శ్రీ శ్రీ రాయాలమ్మ వారి దేవస్థానం అని ఉంది. రాయాలమ్మ వారిని నిత్యం కొలుస్తూనే ఉంటారు. ఈమె పైన నమ్మకం ఉన్నంత వరకు రాయల చెరువు కట్ట అయితే తెగదు అని ఈ గ్రామ ప్రజలైతే నమ్ముతూ ఉంటారన్నమాట. ఇదే వాస్తవం కూడా. ఆంజనేయ స్వామి సంజీవిని కోసం వచ్చినప్పుడు ఇక్కడ పాదం మోపారంటండి ఈ మండపం దగ్గర. ఇంకా అయితే మనం మెయిన్ వ్యూకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ తాతగారు అయితే చిల్ అవుతున్నారు. క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఇప్పుడైతే మనం మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. ఇదే అండి మెయిన్ వ్యూ పాయింట్. చూడండి అసలు షాడో చూడండి, అసలు వాటర్లో పడుతుంటే ఎంత బాగుందో. ఇదే అండి మన చిత్తూరు జిల్లాలోకెల్లా రాళ్ళతో కట్టిన చెరువు అండి ఇది. ఇక్కడైతే చేపల పిల్లలు పడుతున్నారు. ప్యూర్గా ఉన్నాయండి వాటర్ అయితే అసలు చూడడానికి. నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి. సో చాలాసేపు అయితే స్పెండ్ చేశాను నేను. ఇక్కడైతే స్టెప్స్ గ్రిల్స్ కూడా పెట్టున్నారండి చూడటానికి వచ్చిన వాళ్ళు పడిపోకుండా ఉండటానికి. చూడండి వీళ్ళైతే చేపలు పట్టారంట అండి, చూపిస్తున్నారు చూడండి. ఒక 2-3 పట్టారంట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కిందకి వెళ్తే అసలు అయితే స్టార్టింగ్లోనే చాలా చేపలు ఉన్నాయండి. అసలు చూడండి వాటర్ ఎంత ప్యూర్గా కనిపిస్తున్నాయో. అసలు ఆ కొండల షాడో వాటర్లో పడుతుంటేనే అసలైతే చాలా బాగుందండి అసలు. ఈ స్టెప్స్ చూడండి, ఈ స్టెప్స్ దగ్గర కూడా కొంచెం రాళ్ళతో కట్టింది కాబట్టి కొంచెం వాటర్ పడితే జారే విధంగా ఉంటుందండి. కొంచెం చూసుకోవాలి ఇక్కడ కూడా. 100కు పైగా గ్రామాలకు కూడా ఇది వాటర్ ప్రాసెసింగ్ చేసి సప్లై చేస్తారంటండి ఈ వాటర్ తాగడానికి. ఫిషెస్ని అయితే చూస్తూ ఉండిపోయాను అలా నేను. పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయండి ఇక్కడైతే. నేను మీకు స్టార్టింగ్లో చెప్పా కదండి ఫిషెస్ పడుతున్నారు అనేసి, కనబడలేదని. ఇదే అండి చూడండి ఇక్కడ పడుతున్నారు. అసలు వే ఎలా వెళ్ళారో కూడా నాకైతే కనబడలేదు ఇక్కడ ఒక గ్రూప్, నెక్స్ట్ వచ్చి ఇక్కడ గ్రూప్ అండి పడుతున్నారు ఫిషెస్ని. నాకైతే వే కనిపించలేదు. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను, చూసేయండి. సరిగ్గా అయితే గుర్తులేదు కానీ 2-3 సంవత్సరాల ముందైతే ఈ కట్ట తెగిపోయే పరిస్థితి వచ్చేసింది ఆల్మోస్ట్. కానీ ఈ కట్ట అయితే తెగిపోలేదు. ఇదే ఏమో రాయాలమ్మ మహిమ అంటే. ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతున్నాను. సో ఫైనల్గా చూసేయండి వ్యూని, ఎంజాయ్ చేయండి. చూడండి అసలు ఇప్పుడైతే ఒక్కొక్కరు వస్తున్నారండి చూడడానికి. మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూడండి ఒక్కొక్కరుగా వస్తున్నారు వ్యూ చూడడానికి. ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మనమేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా వస్తే బెటర్ అని నేను చెప్తున్నాను అంతే. ఇక బయటకైతే వచ్చేసాము మేము. వ్యూ బయట నుంచి అయితే ఇలా ఉంటుంది చూడండి. ఎవరు లేరు, ఇప్పుడిప్పుడు వస్తున్నారు అనమాట, 1-2. శక్తిపీఠం దగ్గరికి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. కానీ కొంచెం దూరం వెళ్ళాక వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడికి కెమెరా కూడా అలో లేదు, కొంచెం లోపలికి కూడా అలో లేదని చెప్పారు. సో ఎందుకని సైలెంట్ అయిపోయాము. రాయల చెరువు దగ్గర పట్టిన చేపలు అయితే ఇలా రోడ్డు పైన పెట్టి అమ్మేస్తున్నారనమాట. ఇంకా మేమైతే రూట్ చేంజ్ చేసేసాము. జైన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. జైన్ టెంపుల్కి వెళ్తున్న రూట్లో అయితే ఇలా చింతకాయ చెట్లు అయితే చాలా కనిపించాయండి. చాలా అంటే చాలా. చూడండి
అసలు అన్నీ చింతకాయ చెట్లే అండి, పెద్ద పెద్దవి. నేనైతే వెళ్ళి చింతకాయలు అయితే కోసేసాను, ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇదే అండి జైన్ టెంపుల్కి దారి అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం జైన్ టెంపుల్ దగ్గరికి. వెళ్ళాక తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 1 వరకే ఓపెన్లో ఉంటుందంట. తర్వాత 4కి ఓపెన్ చేస్తారు. 4 వరకు వెయిట్ చేయమన్నారు. ఇంకా వెయిట్ చేసే అంత ఓపిక లేకుండా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇలా అయితే లోపలికి వెళ్ళామండి. మేము వెళ్ళి అయితే కనుక్కొని ఇంకా వచ్చేసాము. కొంచెం వ్యూ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి. నెక్స్ట్ అయితే మనం ఖచ్చితంగా జైన్ టెంపుల్ వీడియో అయితే చేద్దాము. ఇలా అయితే ఎంట్రన్స్లోనే దుర్గమ్మ వారి విగ్రహం ఉంటుంది. ఇదే ల్యాండ్ మార్క్ జైన్ టెంపుల్కి, గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్స్ టు షేక్స్ గ్యాలరీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.